అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో ఉల్లిగడ్డ, టమాటా కర్రీని ఈజీగా 10 మినిట్స్‌లో ఏ విధంగా తయారు చేసుకోవాలి, మరి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూపించేస్తున్నాను. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. అలాగే నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ కర్రీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్‌లోకి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పోపు దినుసులకు ఆవాలు, జీలకర్ర, మినపప్పు అర స్పూను తీసుకోండి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నెని తీసుకుంటున్నాను. నేను కుక్కర్ గిన్నెలో తయారు చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకున్నాను. మీరు గిన్నెలో తయారు చేసేటట్టయితే గిన్నె తీసుకోండి, కడాయి ఏదైనా మీ దగ్గర అందుబాటులో ఉన్నది. ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వీటెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి వేపించుకోండి. కాస్త దోరగా వేగిన తర్వాత ఇలాగ ఉల్లిపాయలను కూడా వేసి దోరగా వేపించుకున్నాక కాస్త వేగిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేయండి. ఇలా అల్లం పేస్ట్ వేయడం వల్ల ఈ ఉల్లిపాయలు మాడిపోకుండా ఈక్వల్‌గా వేగి కర్రీకి మరింత టేస్ట్ బాగుంటుంది. ఇలాగ ఇప్పుడు అల్లం పేస్ట్‌తో పాటు ఉల్లిపాయలను కూడా బాగా వేపించుకోండి. ఇలాగ కాస్త ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బాగా మగ్గిన టమాటాల ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మన ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలా టమాటాలు, ఉల్లిపాయలు ఉంటే చాలండి, చాలా టేస్టీగా ఉండే కర్రీని రెడీ చేసుకోవచ్చు 10 మినిట్స్‌లో. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేది వేగిన తర్వాత ఇలా టమాటా ముక్కలను వేసి కాస్త వేగనిద్దాము. చూడండి ఇలాగంతా కలుపుకుంటూ వేపించుకోవాలి. ఈ టమాటాలు అనేది మగ్గిన తర్వాత మనము సాల్ట్, కారము అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇలాగా మంట అనేది మీడియంలో పెట్టుకుని నెమ్మదిగా వేపించుకోండి. ఇక్కడ వచ్చేసి నేను పావు స్పూను పసుపు, అర స్పూను కారము, అర స్పూను సాల్ట్, కొద్దిగా పావు స్పూను గరం మసాలా, మీ ఇంట్లో ఏదైనా సరే గరం మసాలా ఉన్నది అందుబాటులో ఉన్నది వేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అన్నా కూడా మనము వేసుకోవచ్చు. ఒకేసారి గరం మసాలా చేసి పెట్టుకున్నాం అనుకుంటే అన్ని కర్రీల్లోకి మనకి ఉపయోగపడుతుంది. మరి ఎంతో టేస్టీగా ఉంటాయి కర్రీస్ కూడా. మరొక వీడియోలో గరం మసాలా తయారు చేసే విధానాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇలాగా మనము బాగా వేపించుకున్న తర్వాత కాస్త వాటరు అంటే ఒక అరకప్పు వాటర్ వేసుకుందాము. ఇలాగ వాటర్ వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని ఒకసారి ఇలాగా కలిపేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు స్టవ్ పైన ఉంచుదాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఇలా మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే ఆవిరిపోతుంది. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా రెడీ అయింది. చూసారా, పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది కదా. ఇలా తీసుకున్న ఈ కర్రీని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న ఈ కర్రీని ఒక్కసారి బాగా కలిపి ఇలా గిన్నెలోకి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్‌గా ఉండే ఈ టమాటా గ్రేవీ టమాటా ఉల్లిగడ్డ గ్రేవీ కర్రీ ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఈ కర్రీ వచ్చేసి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. రైస్, చపాతీ, పూరి దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా 10 మినిట్స్‌లో రెడీ చేసుకునే ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తాం.